ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 16వ తేదీ శుక్రవారం తులారాశి వారికి జరగబోయేది ఇదే. మరి ఇంతకీ మే 16వ తేదీన తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది? ఆ రోజు శుక్రవారం నాడు తులారాశి వారి లైఫ్లో జరగబోయేది ఏంటి? గ్రహ సంచారం ప్రకారం ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా, అనుకూలంగా ఉండబోతున్నాయా, అసలు ఈ యొక్క మే నెల చివరి వరకు ఈ యొక్క రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో రాహువును నీడగ్రహంగా చెబుతూ ఉంటారు కదా. అయితే ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే రాహువును చెడు చేసే గ్రహంగా కూడా చెబుతారు. అటువంటి రాహువు త్వరలోనే కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శని రాశి అయిన ఈ యొక్క కుంభరాశిలో రాహువు మే నెలలో అంటే మరికొద్ది రోజుల్లోనే సంచారం చేయబోతున్నాడు. శని మాదిరిగానే రాహువు నిదానంగా సంచరిస్తాడు. రాహువు కుంభరాశిలో సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. అయితే కుంభరాశిలో రాహు సంచారం కొన్ని రాశుల వరకు ఆర్థిక ప్రయోజనం ఇస్తుంది. డబ్బు పరంగా లోటు లేకుండా చూస్తుంది. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. ఆదాయం అన్నింటా పెరుగుతుంది. మీరు కోరుకోవడం ఆలస్యం, ఆ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎటువంటి అడ్డంకులు ఉండవు. మీరు చెప్పిందే వేదం అన్నట్లు, మీరు అన్నదే వేదం అన్నట్లు ప్రతి ఒక్క విషయం కూడా జరుగుతుండడం మీ కళ్ళతో మీరు చూస్తారు. మీరు కోరుకునేది మీ కళ్ళ ముందుంటుంది. ఇన్నాళ్ళు పట్టిన దరిద్రం మీ నుంచి వీడి వెళ్ళిపోతుంది. ఇక ఆ యొక్క దరిద్రం అనేది మీ యొక్క దరిదాపులకు కూడా రాదు. మీ నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ రంగాల్లో అయితే ఈ యొక్క రాశి వారు ఉంటారో వారందరికీ కూడా కలిసి వస్తుంది. అసలు మరి ఇంతకీ ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం ఏ రాశి వారికి ఆర్థిక ప్రయోజనం ఇస్తుంది అంటే తులారాశి. అవునండి, మీరు వింటుంది నిజమే. మరి ఈ యొక్క తులారాశికి సంబంధించి రాహువు కారణంగా ప్రయోజనం పొందినటువంటి ఈ యొక్క వ్యక్తులు ఎటువంటి ఫలితాలను రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కుంభరాశిలో రాహువు సంచారం ఈ యొక్క తులారాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రాశిలో రాహువు సంచారం ఈ యొక్క రాశి వారికి అంటే కుంభరాశిలో రాహు సంచారం అనేది తులారాశి వారికి ఆదాయాన్ని ఇస్తుంది. అంటే మీరు ఏ రంగంలో అడుగు పెట్టండి, ఆదాయం మీకు పెరగడం ఖచ్చితంగా గమనిస్తారండి. అది కూడా ఈ యొక్క మే నెల మధ్యలో నుంచి మీకు ఆదాయం అనేది రెండింతలు అవ్వబోతుంది. ఈ టైంలో తులారాశి ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారు ఖర్చులు మీకు గణనీయంగా తగ్గే అవకాశం కనబడుతుంది. ఇక మీరు ఏ విషయాలకైతే కలలు కన్నారో అవన్నీ కూడా నిజం కాబోతున్నాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. సంపద పెరుగుతుంది. ఈ తులారాశి వారు ఈ సమయంలో సుఖంగా జీవిస్తారనమాట. అంటే వీరికి ఇది లేదు అది లేదు అనే మాట అటువంటి ప్రసక్తే రాదనమాట. ప్రతి ఒక్కటి కూడా వారి చుట్టూ ఉంటుంది. వీరు కోరుకోవడం ఆలస్యం అండి, ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. కాకపోతే గుర్తుపెట్టుకొని తులారాశి వారు అంటే తులారాశి వారనే కదండి, ఎవరైనా సరే మనం ప్రతిదీ కూడా మన కోరిక అనేది అంటే ఎవరికైనా హాని కలిగే విధంగా ఉండకూడదండి. అదే ఆ కోరిక చాలా నిస్వార్థంగా ఉండాలి. ఎటువంటి స్వార్థం ఉండకూడదు. మనకి మన వాళ్ళు మాత్రమే బాగుపడాలనే కోరిక కాకుండా మీకు అంటే నలుగురికి ఉపయోగపడే కోరిక కనుక మీరు కోరినట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీ కోరిక నెరవేరడానికి 100% ఛాన్సెస్ ఉంటాయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పక్కన వాళ్ళు పాడైపోవాలని 10 సార్లు దేవుడి గుళ్ళకి వెళ్ళొచ్చారంటే అది జరగదండి. ఎవరికి ఎటువంటి కర్మలు రాసిపెట్టి ఉంటాయో అవి మాత్రమే జరుగుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, మీరు ఎటువంటి కోరిక కోరుకున్నా అందులో మీరు గుర్తుపెట్టుకోండి
పక్కన వాళ్ళకి చెడు జరగాలని కానీ, నిస్వార్థంగా కోరుకోవడం కానీ, చెడు జరగాలని ఉంటే ఎందుకు జరుగుతుంది చెప్పండి? వారికి ఏ విధంగా రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. మీరు మంచి కోరుకుంటే జరుగుతుంది కానీ చెడు కోరుకుంటే జరుగుతుందా చెప్పండి? ఎప్పుడైనా సరే ఒక కోరిక కోరుకున్నామంటే దానిలో ఒక విలువ అనేది ఉండాలన్నమాట. అంటే మీకు ఈ కోరిక కోరుతున్నారు, అందులో ఖచ్చితంగా ఎటువంటి స్వార్థము లేకుండా, అదేవిధంగా మీకు ఆ యొక్క కోరిక అనేది నెరవేరడం వల్ల ప్రయోజనం ఉండాలి కానీ చెడు జరగకూడదండి. కాబట్టి కోరుకునే ప్రతి కోరిక కూడా దైవ సంకల్పం ఉంటేనే ప్రతిదీ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి మే 16వ తేదీ శుక్రవారం మీకు జరగబోయేది ఇదే. మరి ఇంతకీ తులారాశి వారికి ఏం జరగబోతుందంటే, రాబోయే రోజుల్లో మీకు దైవానుగ్రహం కలగబోతుంది. మే 16వ తేదీ నుంచి శుక్రవారం, గుర్తుపెట్టుకొని తులారాశి ఆ రోజు మీకు దైవానుగ్రహం కలుగుతుంది. అంటే ఈ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, మీరు ఏదైనా ఒక ఇప్పటివరకు ఈ పని జరగలేదని ఎప్పుడైతే మీరు అసలు చాలా నిరాశ చెందుతూ ఉన్నారో ఆ పని టక్కుని జరుగుతుంది అనమాట. అది కూడా మే 16వ తేదీన. ఇక లేదు అంటే మే 16 నుంచి మీకు లక్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు కోరుకున్న ప్రతిదీ జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా సరే ఎక్కడి నుంచి డబ్బులు రావాల్సి ఉన్నాయి అనుకోండి, రావడం, లేదు అంటే మీకు ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు ఆ యొక్క చెడు ఆపివేయడం, ఆ విధంగా మీకు దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఏదైనా సరే గుర్తుపెట్టుకోవడం తులారాశి, మీరు కోరుకుంటే ఇచ్చేది దైవం అనేది మీరు అనుకుంటారు కానీ కాదండి. దాంతో పాటుగా మీరు కోరుకునేది మీకు అవసరమైనది ఇవ్వడమే దైవానుగ్రహం అండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి చెడు జరిగిన కూడా దైవం అస్సలు మీరన్నా క్షమిస్తారేమో కానీ అటువంటి వ్యక్తులను దైవం మాత్రం అస్సలు క్షమించదు. మీకు ఏ విధంగా అయితే చెడు చేశారో ఆ వ్యక్తులను పట్టి పిడుస్తుందండి, గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. మీరు అనుకుంటారు మీకు చెడు చేసిన వ్యక్తులు ధైర్యంగా తిరుగుతున్నారు, వాళ్ళకేంటి, మేమేంటి ఇలా అయిపోయామని మీరు అనుకోవచ్చు. కానీ అది తాత్కాలికమేనండి. మీకు చెడైన తాత్కాలికమే, ఆ వ్యక్తులు కూడా మంచి అనేది తాత్కాలికమేనండి. కొన్నాళ్ళు మంచిగా ఉండొచ్చు, ఆ తర్వాత అసలైనది వారి కర్మ ప్రకారం, వారి కర్మానుసారం వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎవరైతే చెడు చేయాలని చూస్తారో వారు ఖచ్చితంగా అది అనుభవిస్తారు. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవడం తులారాశి రాబోయే రోజులు మీకు చాలా మంచి జరగబోతుంది. మే 16 నుంచి మీకు దైవానుగ్రహం కలగడంతో మీరు పట్టిందల బంగారం అవుతుంది. మీరు ఏ పని స్టార్ట్ చేసినా అందులో మీరు తిరుగులేని విజయాలను నమోదు చేసుకోబోతున్నారు. ఇక ఈ యొక్క రాశి జాతకులకు రాహు సంచారం శుభ సంచారం కాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తులను, నూతన వాహనాలను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఎంతో కాలంగా పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఈ రాశి వారికి ఇది అదృష్ట సమయమనే చెప్పుకోవాలి. ఇకపోతే రాహు సంచారం కారణంగా తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి సంతోషంగా జీవించే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. సహోద్యోగులు సహకరిస్తారు. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త పనులు మొదలుపెట్టి మీరు విజయాలు సాధించడానికి ఇది సరైన టైంగా చెబుతున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. ఇకపోతే రాహు సంచారం కారణంగా తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. రాహువు రాశి మార్పుతో ఈ యొక్క తులారాశి వారికి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు కెరియర్లో దూసుకుపోతారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సద్దుమణిగి అంతా సంతోషంగా జీవిస్తారు. ఇక నూతన ఉద్యోగ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న యొక్క రాశి ఉద్యోగులకు ఉద్యోగాలు రావడం జరుగుతుందన్నమాట. సో చూసారు కదా తులారాశి వారు, మే 16వ తేదీ శుక్రవారం తులారాశి వారికి జరగబోయేది ఏంటి, మీ లైఫ్లో గ్రహానుసారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.